హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది సమ్మర్లో తీసిన మంచి వ్లాగ్ అండి. ఇది ఎందుకంటే నాకు చాలా మెమరీగా ఉండే వ్లాగు. అదేంటంటే సమ్మర్ హాలిడేస్కి మా పాపలిద్దరు కూడా మా ఇంటికి వచ్చారు. దానికోసం కూలర్ అయితే రెడీ చేస్తున్నారు వాళ్ళ డాడీ. కూలర్లో మ్యాట్స్ అయితే పాత అయిపోయినాయండి. ఒకసారి పోయిన తర్వాత మనం ప్రతి సంవత్సరం అలా మార్చుకుంటూ ఉండాలి కదా. అవి అలాగే కూలర్ అంతా క్లీన్ చేసి మ్యాట్స్ అయితే వేస్తున్నారు. మా ఇల్లంతా చాలా హడావుడిగా చాలా ఇదిగా ఉందండి. ఎక్కువగా మా పిల్లలు వచ్చినప్పుడు ఇలా ఉంటుంది. వీడైతే నా మనవడు ఇవి వాడు ఎంతసేపు వాళ్ళ తాతయ్యతోనే ఉంటూ ఉంటాడు. వాళ్ళ తాతయ్య ఏది చేస్తే తాతయ్య దగ్గర ఉంటూ ఉంటాడండి. హాయ్ చెప్పరా అంటే హాయ్ అయితే చెప్తున్నాడు మీకు మీ అందరికీ కూడా. ఈ వీడియో అయితే మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎవరన్నా కొత్త వాళ్ళు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడైతే మా మామయ్య గారు చూస్తున్నారండి. మా చిన్న పాపకైతే పాప, పెద్ద పాపకైతే బాబు. ఈ విషయం చాలామందికి అయితే తెలుసు. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్కి తెలియకపోతే చెప్తున్నాను నేను. చిన్న పాప అయితే లోపల పడుకుంది. చిన్న పాప వాళ్ళ అమ్మాయి అయితే లోపల పడుకుంది అనమాట. అందుకు చూస్తున్నారు. ఎవరెవరు ఏం చేస్తారని చూస్తూ ఉన్నారనమాట. మా మామయ్య గారు అయితే మాత్రం మురిసిపోతున్నారు. ఎందుకంటే మనవరాళ్ళు ఇద్దరు ఇంటికి వచ్చారు కదా, దానికోసం. పెద్ద పాప అయితే వంట చేస్తుంది. ఇక్కడ బగారా రైస్, చికెన్ ఏదో చేస్తుందండి. తను బాగా చేస్తుంది. నాన్ వెజ్ అయితే మాత్రం చాలా బాగా చేస్తుంది. వచ్చినప్పుడు అంతా అయితే మేము అలా చేయించుకుంటూ ఉంటాము. వాళ్ళ తాతగారు అయితే మురిసిపోతున్నారు. నీకు వంటలన్నీ బాగా వచ్చినాయి, బాగా చేస్తున్నావు నువ్వు అనేది మాత్రం కిచెన్లోకి వచ్చి అంటున్నారండి. ఇలా ఒక పక్క వంటలు జరుగుతున్నాయి, ఒక పక్క నిద్రపోతూ ఉన్నారు, ఒక పక్క ఆడుతూ ఉన్నారు, ఒక పక్క పాడుతూ ఉన్నారు. చాలా అంటే చాలా బాగుంది. ఇల్లు మాత్రం చాలా సందడిగా ఉంది. సారీ మీతో చికెన్ కర్రీ అన్నాను, కానీ కాదు, మునక్కాయ కర్రీ అండి. ఇదైతే 1 డే వ్లాగ్ అయితే కాదు, 2 రోజులు వ్లాగ్ అయితే కలిపి వస్తుందండి దీంట్లోని. అలాగే ప్యాన్ కేక్ అయితే వేసింది. ఎలా ఉంది చూడమని. టేస్ట్ అంటే చాలా బాగుందమ్మా అని చెప్తున్నాము. బనానా చాక్లెట్ ప్యాన్ కేక్ వేసింది మా బాబు కోసం. ఇదైతే మా మనవడు క్రికెట్ బ్యాట్ అయితే కొత్త తీసుకున్నాడండి. ఎంఆర్ఎఫ్ బ్యాట్ అయితే తీసుకున్నాడు. తెచ్చిన దగ్గర నుంచి పగలంతా చాలా అంటే చాలా ఎండగా ఉంటుంది కదా, ఈవినింగ్ ఆడదాంరా అని చెప్పాము. అప్పటి నుంచి ఈవినింగ్ ఎప్పుడు అవుతుందా అని ఫోన్లో టైం చూడడం, గడియారం చూడడం, ఫోన్లో టైం చూడడం, గడియారం చూడడం. వాళ్ళ అమ్మ 6కి అయితే బయటకు వెళ్ళాలని చెప్పింది. మన ఊర్లో అయితే 4:30 ముందు 6 అంటున్నావు ఏంటి అని అడుగుతున్నాడు. ఇక్కడైతే ఎండ ఎక్కువగా ఉంది, అక్కడ ఎండ ఉండదు ఏదో అని చెప్తుంది వాళ్ళ అమ్మ. ఇంక ఈ బ్యాట్ చూడడం, ఆడడం, లోపలే సగం ఆట అయితే లోపలే ఆడేస్తున్నాడు. నాకైతే ఒకటే భయం ఏమన్నా పగల కొట్టేస్తాడేమో అని. కానీ ఆడ పగల కొట్టడంలో చాలా ముందు ఉంటాడు. ఇంక ఈవినింగ్ అయితే రానే వచ్చిందండి. వాళ్ళ బాబాయ్ పిన్నితో అయితే మాత్రం క్రికెట్ అయితే ఆడుతున్నాడు వాడు. మా వారైతే మాత్రం నీళ్ళు తీసుకొస్తున్నారండి. ఇవైతే పిల్లలకి తాగడానికి. అవి మాకు ఫిల్టర్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాం ప్రతిరోజు కూడా. మినరల్ వాటర్ అక్కడ ఉంటుంది. అక్కడి నుంచి అయితే వాళ్ళ తాతగారు తీసుకొస్తున్నారు. మా మామయ్య గారు మనవలు ఆడుకునే ఆటను చూస్తూ ఆయన ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇంతే కదా, పెద్దవాళ్ళకి ఇంతకు మించి ఆనందం ఏముంటుందండి. ఒక వయసులో బాగా కష్టపడతారు, బాగా సంపాదించాలనుకుంటారు, మా పిల్లలకి అన్ని రకాలు ఇవ్వాలని అనుకుంటారు. తర్వాత పిల్లలు వస్తే పిల్లలు సంతోషంగా చూడాలని అనుకుంటారు కదా. సేమ్ ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా అదే. ఇక్కడైతే వీళ్ళ ఆట కొనసాగుతుంది. అక్కడ మా వారి పనులు మా వారు బిజీగా ఉన్నారు. ఇక్కడ మా చిన్నతల్లి అయితే నిద్రపోతుంది. ఇక్కడ మా పెద్ద పాప అయితే వంట అయితే చేస్తుందండి. ఇది 2nd డే అనమాట. ఇప్పుడు చేస్తుంది బగారా రైస్, చికెను. హాయ్ చెప్పమ్మా అంటే హాయ్ అని చెప్తుంది మీకు. మీ అందరికి కూడా తను కూడా హాయ్ చెప్తుంది. తనకు కూడా ఒక ఛానల్ ఉందండి. ఆ ఛానల్ నేమ్ అంజూషా వెంకటేష్. తన ఛానల్లో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఒకసారి మీరు విజిట్ చేసి చూడండి. నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తన కుకింగ్ వీడియోస్ అయితే చాలా బాగా తీస్తుంది, చాలా బాగా చేస్తుంది. వంటలు అవి కూడా ఎక్కువగా వీడియోస్ అయితే ఎక్కువ ఉంటాయి. మేము కూడా మా ఇంటికి వచ్చినప్పుడు ఇలా అప్పుడప్పుడు వెరైటీస్ అయితే చేయించుకుంటూ ఉంటాము. తను చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, నాన్ వెజ్ అయితే కొంచెం బాగా వండుతుంది. వెజ్ కూడా బాగానే చేస్తుంది, కానీ నాన్ వెజ్ అంటే మా ఇంట్లో చాలామందికి ఇష్టం, అందరికీ ఇష్టం మ్యాక్సిమం. అందుకోసం ఎక్కువగా నాన్ వెజ్ చేయించుకుంటూ ఉంటాము. మీ పిల్లలు కూడా సమ్మర్ హాలిడేస్కి మీ ఇంటికి వచ్చారండి. వస్తే ఎవరైతే వచ్చారు ఏంటన్న వాళ్ళు తప్పకుండా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. మా పాప వాళ్ళు అయితే ఒకళ్ళు ఆంధ్ర నుంచి వచ్చారండి, ఒకళ్ళు బెంగళూరు నుంచి అయితే వచ్చారు. ఎలా వస్తేనే కదా పిల్లలు వచ్చినప్పుడు మనకు చాలా సందడిగా ఉంటుంది.
6 అయిందన్నమాట. కానీ ఇంకా సూర్యుడైతే మాత్రం అలా చూస్తూనే ఉన్నాడు. ఈ సంవత్సరం ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయండి, విపరీతంగా ఉన్నాయి. కర్ణాటకలో ఇంకొక ప్లస్ ఏంటంటే ఇక్కడ చెమటలు అయితే ఎక్కువ పట్టవు, ఎండ అయితే ఎక్కువగానే ఉంటుంది. కానీ ఒకసారి ఒక పక్కన అయితే బల్బు కూడా వేసామని సరే సూర్యుడు ఇంకా అలానే ఉన్నాడు. చెమటలు పట్టవు, కొద్దిగా రిలీఫ్గా అయితే ఉంటుందండి ఇక్కడ. చిన్నపాప వాళ్ళకి బెంగళూరులో చాలా చల్లగా ఉంటుంది. కానీ అక్క వాళ్ళ కోసం అయితే మాత్రం వాళ్ళు కూడా ఇక్కడే ఉండిపోయారు. సమ్మర్ అయినా సరే సరదాగా ఉంటుంది కదా అని. ఒక్కరు వస్తే బోరు కొట్టేస్తుందని ఎప్పుడు వచ్చినా ఇద్దరు అలా కలిసి వస్తూ ఉంటారని అనుకుని. మా ఎంత విలేజ్ వ్లాగ్స్ అండి, మా ఊరంతా విలేజ్. ఈ విలేజ్లో మంచి మంచి విలేజ్ వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను నేను. విలేజ్ వ్లాగ్స్ ఇష్టమైన వాళ్ళు తప్పకుండా అయితే చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. క్రికెట్ ఆడడం ఈజీయే, కానీ క్రికెట్ బాల్ ఎంత దూరం వెళ్తుందో అది పట్టుకోవడం చాలా కష్టం. వాళ్ళ తాతగారు కూడా ఒక పక్కన నిలబడ్డారు, ఎందుకంటే బాల్ బయటకు వెళ్ళిపోతే తీసుకురావడానికి. ఆల్రెడీ ఒక బాల్ అయితే ఇంటి మీదకి వెళ్ళి కూర్చుందండి, అది రావట్లేదు, పైన ఉంది. ఇక్కడైతే బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. జీడిపప్పు వేసి వేడివేడిగా బగారా రైస్. కొద్దిగా నేను కర్డ్లోకి ఉంటుందని రైస్ అయితే పెట్టేశానండి. చికెన్ కర్రీ, బగారా చికెన్ కర్రీ ఎంతమందికి ఇష్టమో చెప్పండి. నాకైతే మాత్రం చాలా ఇష్టం. చాలా మైల్డ్గా మసాలాస్ వేసి అయితే చేసింది. అసలు కడుపులో మండడం కానీ వేడి చేయడం కానీ ఎటువంటి అసలు ఏమీ లేకుండా చక్కగా అందరూ తినేలా చేసింది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా తినేలా చేసింది. చాలా టేస్ట్గా అయితే ఉందండి. ఈ లోపల బాబుకి అయితే భోజనం పెట్టేస్తుంది. మా వాళ్ళు టీవీ పెట్టుకుని అయితే మాత్రం ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మా ఇంట్లో ఎప్పుడు మేము ముగ్గురు ఉంటామన్న విషయం చాలామంది తెలుసు. నేను, మా వారు, మా మామయ్య గారు. మామయ్య గారు పిల్లలు అది లేకపోతే ఎక్కువగా పైకి కూడా రాడు, కిందే ఉంటూ ఉంటారండి. పిల్లలు వచ్చారు కాబట్టి సరదాగా కాసేపు రండి అంటే లోపల కూర్చొని ఉంటారనమాట. మమ్మీని వంట అయిపోయింది కదా ఏంటైనా మా అమ్మాయి వచ్చింది. లేదమ్మా రైస్ పెట్టాను కదా, కొద్దిగా రైస్ కూడా అయిపోతే ఇంక వంట అయిపోయినట్లే అని అనుకున్నాం. మా వారికి అయితే మాత్రం భోజనం పెట్టేశామండి. చెప్తున్నారనమాట, చాలా బాగా చేసామమ్మా, చాలా బాగుంది అంటున్నారు. మళ్ళీ సండే కూడా అయితే చేయను అంటున్నారండి. ఈ వీడియో చేసి మేము బుధవారం చేసిన వీడియో కొద్దిగా లేట్గా అయితే వస్తున్నాయి నా వ్లాగ్స్. ఇదే నెక్స్ట్ డే గురువారం అండి. ఇది ఎక్కువగా వీడియోస్ పెట్టడానికి అసలు టైం ఉండట్లేదు. పిల్లలు వచ్చారు కదా, వీడియోస్ తీస్తూ కూర్చుంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను కదా ఎక్కువగా. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు, వెళ్ళిపోయాక ఎలాగ వీడియోస్ తీయాలి కదా అని వాళ్ళతో ఎక్కువ టైం అయితే స్పెండ్ చేస్తున్నాను నేను. అందుకు వీడియోస్ పెట్టడం కొద్దిగా లేట్ అయితే అవుతుంది. ఈ సమ్మర్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రెగ్యులర్గా మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను మీకు. ఆల్రెడీ నాకు ఒక ఛానల్ అయితే ఉందండి. ఆ ఛానల్ నేమో బబ్బు తెలుగు టిప్స్. ఆ టిప్స్ ఛానల్లో చాలా మంచి మంచి టిప్స్ ఉంటాయండి. జీరో కాస్ట్ ఐడియాస్ అవి ఉంటూ ఉంటాయి. మీరు ఎవరైనా కావాలంటే ఒకసారి విజిట్ చేసి చూడండి. అది కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. ఈవినింగ్ అన్నమాటే కానీ చూడండి ఎంత వెలుగ్గా ఉందో, ఎంత ఎండగా అయితే ఉందో. పిల్లలు వస్తే అన్నింటికన్నా ఎక్కువగా ఉండేవి ఏంటంటే బట్టలు అండి, టవల్స్ ఇవన్నీ ఎక్కువగా వాషింగ్ చేసిన బట్టలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి కదా. రోజు అయితే 2 లోడ్లు అయితే వాషింగ్ మిషన్కి అయితే వేయాల్సి వస్తుంది. వేసినట్టు మిషన్లో సగం ఆరిపోతుంటే బయట తీసిన 10 నిమిషాల్లో మొత్తం ఆరిపోతున్నాయి. మా అమ్మాయి అదే అంటుంది, ఏంటి మమ్మీ బట్టలు వేస్తే చాలా ఆరిపోతున్నాయని. ఈ లోపు మా పెద్ద పాప అయితే మాత్రం ప్రయోగాలు చేసి ముగ్గులు అయితే పెడుతూ ఉందండి. క్యాలెండర్లో చూసి ముగ్గులు వేస్తుంది. నేను కూడా చాలా ముగ్గులు అయితే వేసేదాన్ని. ఆల్రెడీ మాకు అప్పట్లో బుక్స్ ఉండేవండి. బుక్స్ మీద ఎవరి దగ్గరైనా ఉంటే చూసి ముగ్గులు వేసుకుని పెట్టేవాళ్ళం. ఇప్పుడు అలా ఏముంది, ప్రింట్ బుక్స్ తీసుకోవడం, అవి చూసుకుని పెట్టుకోవడం. కానీ ఎప్పుడు ముగ్గులు వేయాలన్నా మనం ముగ్గు ఒకసారి ఇంట్లో వేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి. మా అమ్మాయి అంటుందండి, మా పెద్ద పాప, మమ్మీ నువ్వు నా ప్రతి వీడియోలో కనిపిస్తున్నావు, నువ్వు మమ్మీలాగా లేవు, నాకు అక్కలా ఉన్నావు, నువ్వు మమ్మీలాగా లేవు అంటుంది. అలా ఎందుకుంటానమ్మా, మమ్మీని మమ్మీలాగా ఉంటాను కదా, అయితే నేను చెప్తున్నాను. ఎన్ని సాకెట్లు ఉన్నా సరే ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకోవడానికి, ల్యాప్టాప్లు ఛార్జింగ్ పెట్టుకోవడానికి, ఐప్యాడ్లు ఛార్జింగ్ పెట్టుకోవడానికి సరిపోవట్లేదండి మా ఇంట్లో. వీళ్ళు ఎవ్వరు లేకపోతే సాకెట్స్ అన్నీ ఖాళీగా ఉంటాయి. ఇప్పుడు ఎక్కడ ప్లగ్ ఖాళీగా ఉంటే అక్కడ ఛార్జర్ పట్టుకెళ్ళడం, ఛార్జింగ్ పెట్టుకోవడం, మళ్ళీ తీసేయడం అలా ఉంటుంది. మా అమ్మాయి వేయడమే పెద్ద ముగ్గు అయితే సెలెక్ట్ చేసేసుకుంది. రంగోలీ కాంపిటీషన్కి వెళ్తున్నాం అమ్మ, ఎన్ని వేసేస్తున్నావు అని అడుగుతున్నాను. లేదు మమ్మీ ఖాళీగా ఉన్నాను కదా వేస్తున్నానని అయితే మాత్రం చెప్తుందండి.
క్రికెట్ ఆడడానికి వాళ్ళ అమ్మ ఇంకా త్వరగా బయటకైతే పంపలేదు కాబట్టి లోపల అయితే మాత్రం ఒక గేమ్ ఆడాలంట మా వాడితోటి మా మనవడితోటి. వాడు చెప్తూ ఉన్నాడండి, ఇంట్లో 10 ఫోన్లు ఉన్నాయి కానీ నాకు ఒక ఫోన్ కూడా ఎవ్వరు ఇవ్వట్లేదని అయితే అంటున్నాడు. వాడికి ఫోన్లో అసలు తెలియని విషయమే లేదండి, మనకు తెలియని కూడా వాడు చెప్తూ ఉంటాడు. మేధావి అని చెప్పొచ్చు. ఎంత వేడిగా ఉన్నా ఎంత చల్లగా ఉన్నా పుట్టింటంటే పుట్టిల్లు అంటే ఆడపిల్లలకి ఎప్పుడు కూడా ప్రేమే కదండి. పుట్టినలో ఎంత తక్కువ ఉన్నా ఎంత ఎక్కువ ఉన్నా అది పూరు గుడిసైనా సరే పుట్టింటికి వచ్చే ఉన్న సంతోషం పిల్లలకి ఆడపిల్లలకి ఎక్కడున్నా సరే ఉండదు. ఎంత పెద్దవాళ్ళమైనా పుట్టింటి మీద ఆశ అయితే మాత్రం అస్సలు చచ్చిపోదు. మా అమ్మాయి అంటే మా ఇల్లు కొద్దిగా చిన్నది ఉంటుందండి, చిన్న ఇల్లు అయినా అందరూ దగ్గర కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నాం కదమ్మా, ఇలా చిన్న ఇల్లే బెటర్ అంటూ ఉంటారు. అయినా మీకు ఈ చిన్న ఇల్లు సరిపోద్ది, పెద్ద ఇల్లు అయితే మీకు చేయలేరు, పని మనుషులు దొరకరు కదా అని అంటారండి పిల్లలు. వాళ్ళకైతే పని మనుషులు అయితే దొరుకుతుంటారు, అన్నీ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. మాకైతే మాత్రం ఏ పని ఉన్నా మేమే చేసుకోవాలి. ఇలా ఉంటూ ఉండగా ఈవినింగ్ టైం రానే వచ్చేసిందండి. ఈవినింగ్ వచ్చిందంటే మా వాడు బ్యాట్తో కానీ బాల్తో కానీ బయటే ఉంటాడు ఎంతసేపును. వాళ్ళ డాడీ ఫోన్ చేసి ఎండలోకి వెళ్ళొద్దని ఎండలో తిరగొద్దని చెప్తూ ఉంటారు. అయినా వీడు మాటండి కదా, దేవుడు జపం చేసినట్టు ఇవి 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 అని అంటూనే ఉండాలండి. బయటకు వచ్చేస్తాడు మళ్ళీ లోపల తీసుకెళ్ళాలి, బయటకు వస్తాడు మళ్ళీ లోపల తీసుకెళ్ళాలి, అలా ఉంటూ ఉంటుంది. ఈ లోపల ఈవినింగ్ చిన్న పాప వాళ్ళ అమ్మాయి బట్టలన్నీ మాత్రం వాష్ చేసి అయితే మాత్రం పక్కన పెట్టేస్తుంది, అన్నీ కూడా ఆరేస్తుందండి. చూసారా అక్కడైతే ముళ్ళలోకి పడిపోయింది బాల్. పల్లెటూరు కదా అలా అటు ఇటు పోతూ ఉంటాయండి. గ్రౌండ్లో అయితే అంతా గ్రౌండ్ లోపలే ఉంటూ ఉంటాయి. మగపిల్లలు ఎక్కువ క్రికెట్ ఆడడానికి బాగా ఇష్టపడతారు కదా, అలాగే వీడు కూడా బ్యాట్ తీసుకుని క్రికెట్ ఆడడానికి బాగా ఇష్టపడతాడండి. మా అమ్మాయి మా పెద్ద బాబు అయితే మాత్రం బౌలర్ అనమాట, కొడుకైతే బ్యాట్. వాడికి నచ్చినట్టే వేయాలి. ఒకవేళ పొరపాటు నాడు బ్యాట్కి బాల్ తగలకపోయినా సరే మందే తప్పు అంటాడు. వాడు తప్పు అనేది మాత్రం అస్సలు ఒప్పుకోడు. ఇలా సరదాగా చాలా సందడిగా అయితే జరుగుతూ ఉందండి మా ఇంట్లో. ఈ సమ్మర్లో ఇటువంటి మంచి వీడియోస్ మీకోసం చాలా అంటే చాలా వస్తాయండి. తప్పకుండా ఒకసారి చూసి నా ఫ్యామిలీ నచ్చితే కనుక, మా ఫ్యామిలీలో మా పిల్లలాడే ఆటలు నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ చేయడం అయితే కూడా మర్చిపోవద్దు. అలాగే మీ ఇంట్లో మీ మనవలు కానీ మీ పిల్లలు కానీ ఎవరన్నా వచ్చి ఎటువంటి ఆటలు ఆడుతున్నారు, ఏంటి ఇలాగే ఉంటున్నారు అన్నది అయితే మాత్రం నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. మళ్ళీ వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళారంటే పిల్లలు స్కూల్స్కి వెళ్ళడం, బాక్సులు పెట్టడం, రావడం, చదివించడం, చేయడం ఇటువంటివి ఉంటూనే ఉంటాయి కదా. వీడికి కూడా 1 కాదు 2 కాదు 200 ఇచ్చారంటే స్పెల్లింగ్స్ చదువుకోమని రోజు 2-3 కంప్లీట్ చేస్తూ ఉంటాడు. విలేజ్ అయితే చాలా బాగుంటుందండి, చాలా గ్రీనరీగా చాలా హాయిగా కూడా అనిపిస్తూ ఉంటుంది. మేము ఉండేదైతే కర్ణాటక బళ్ళారిలో అని తెలుసు కదా, బళ్ళారి పక్కన ఒక విలేజ్ అండి మాది, ఒక క్యాంపు. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఒక్క విషయం అండి, ఈ సమ్మర్లో అందరూ వడియాలు, అప్పడాలు, పచ్చళ్ళు ఇవన్నీ అయితే పట్టేశారా? నేనైతే పిల్లలు వచ్చేటప్పటికే వడియాలు పెట్టడం, పచ్చళ్ళు పెట్టడం, గుమ్మడి వడియాలు పెట్టడం, పెసర వడియాలు, బూడిద వడియాలు, అలాగే ఆవిరి వడియాలు మొత్తం అన్నీ అయితే మాత్రం కంప్లీట్ చేసుకుని ఉంచానండి. అలాగే కారం పట్టించడం, మామిడికాయ పచ్చడి, ఆవకాయ మాగాయ పచ్చడి పెట్టడం అన్నీ కూడా చేశాను. మన ఛానల్లో అన్నీ పోస్ట్ చేశాను. ఒకసారి విజిట్ చేసి చూడండి. మీకు ఎవరికన్నా యూజ్ అయితే మాత్రం తప్పకుండా ఒకసారి చూసి అలా చేసుకోండి. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఇవి మీకు అందరికీ ఇది తెలుసు, ఈ పచ్చళ్ళు పెట్టమన్న వాళ్ళు అయితే నో ప్రాబ్లం అండి. ఎవరికైనా తెలియదు కొత్తగా అంటే మాత్రం వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. అన్ని రకాల వడియాలు చాలా ఈజీగా అలా పెట్టుకోవచ్చు అనేది చూపించాను. చాలా టేస్టీగా చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి. ఇదేనండి ఈరోజు వీడియో. ఇది అయితే మా ఫ్యామిలీ గ్యాదరింగ్ అనుకోవచ్చు. అందరూ కూర్చొని అన్నీ మాట్లాడుకుంటూ ఉన్నారండి. అందరినీ హాయ్ చెప్పండి. మా మామయ్య గారు కూడా మీకు హాయ్ చెప్పేస్తున్నారు. వీళ్ళందరూ వెళ్ళిపోతే నాకు చాలా బోర్ కొట్టేస్తుందండి ఇల్లు. ఒక వారం 10 రోజులు అయితే మాత్రం నేను మనుషులు అయితే ఉండలేను, చాలా ఎక్కువ బాధపడిపోతూ ఉంటాను. పిల్లలు కూడా అదే అంటూ ఉంటారు, నువ్వు ఎక్కువ మనసులో పెట్టేసుకుంటాం, మేము ప్రతిదానికి మళ్ళీ వస్తాం కదా, ఎందుకు అలా బాధపడడం, రోజు ఇక్కడే ఉంటాం ఏంటి, అసలు రోజు ఎక్కడ ఉంటే మాకు ఎలా కుదురుద్ది అని అంటూ ఉంటారండి. మీ పిల్లలు కూడా ఇలాగే అంటారా? ఆడపిల్లలు అంతా అంటే కదా, తల్లిదండ్రి ఎప్పుడు సుఖంగా ఉండాలని అయితే మాత్రం అనుకుంటూ ఉంటారు. వాళ్ళు వచ్చినంతసేపు మనం హ్యాపీగా ఉండాలి, వాళ్ళని హ్యాపీగా ఉంచాలండి. ఉంటానండి, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.